ఆ పండుగలో ఆరాధింపు వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, యూదులు ప్రతి సంవత్సరం జరుపుకునే పండుగలో 3 ప్రధాన పండుగలు కలవు. ఒకటి పస్కా పండుగ, రెండవది పెంతెకొస్తు పండుగ, మూడవది పర్ణశాలల పండుగ. యూదులు ఎక్కడ ఏ దేశములలో చెదిరి ఉన్నప్పటికీ తప్పక ఈ పండుగల సమయంలో యెరూషలేమునకు తిరిగి వస్తారు. ఆనాడు యెరూషలేములో జరుగుతున్న పస్కా పండుగలో గ్రీసు దేశస్థులు కూడా పాల్గొన్నారు. వీరు యెరూషలేమునకు చెందినవారు కాదు, కానీ యెరూషలేములో యేసుక్రీస్తు ఉన్నాడని, ఆయన లోకరక్షకుడని విని ఆయనను కలుసుకోవాలని ఆశపడుతున్నారు. దేవుని పక్షమున ఉండి సత్యమును బోధించవలసిన పరిసయ్యులు దేవునికి వ్యతిరేకముగా జీవిస్తుంటే, బహుదూరం నుండి వచ్చిన గ్రీసు దేశస్థులు సత్యమైనటువంటి క్రీస్తును కలుసుకోవాలని ఆశిస్తున్నారు. ఎంత అద్భుతం! సాతాను పట్టినవాడు యేసు ఎదుట సాగిలపడి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని సంబోధించాడు. అనగా సాతాను గుర్తించాడు యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడని. మరి ఎందుకు అనేకులు నేటికిని యేసును రక్షకునిగా, దేవునిగా గుర్తించలేకపోతున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి రక్షణ ఆ వ్యక్తి తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. పరిసయ్యులు యేసును వ్యతిరేకించారు, కానీ గ్రీసు దేశస్థులు ఆయనే కావాలని ఆశించారు. ఈరోజు నీవు ఏ వైపున ఉన్నావు? నిష్కారణముగా క్రీస్తును ద్వేషించేవానిగా ఉన్నావా? కారణం నీవు చెప్పలేకపోయినా క్రీస్తు నాకు వద్దు అని ఆయనకు దూరం అవుతున్నావా? లేదా గ్రీసు దేశస్థుల వలె ఆయనే లోకానికి వెలుగు, ఆయనే లోకానికి రక్షణ, ఆయనే మార్గము, సత్యము, జీవము అని క్రీస్తును కోరుకునే గుంపులో ఉన్నావా? పరిశీలించుకోమని మనవి. యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు 2 దొంగలు, ఆయన కుడివైపున ఒకరు, ఎడమ వైపున మరొకరు సిలువ వేయబడ్డారు. 2 ఒకే శిక్షలో ఉన్నారు. అయితే వారిలో ఒకడు యేసుక్రీస్తులో రక్షకుని చూసి ఆయనతో నిత్య జీవము జీవించే భాగ్యమును పొందుకొని పరలోకం చేరాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 41-42 వచనాలు. కానీ మరొకడు యేసును చూసి, నీవు దేవుడవైతే నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించమని హేళన చేసి పరలోకానికి దూరమై నరకానికి చేరాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసును గూర్చి సరిగా తెలుసుకొనక, ఆయన ప్రేమను, త్యాగాన్ని అపార్థం చేసుకొని ఆయనను హేళన చేస్తున్నావా? ఒక్కసారి పరిశీలించుకో. రక్షించబడిన దొంగ వలె యేసుక్రీస్తులో ఉన్న సత్యమును గుర్తించి, నీ కొరకు సిలువలో తన ప్రాణాన్ని బలియాగం చేసిన ఆయన ప్రేమను అర్థం చేసుకొని, నీ పాపములను ఒప్పుకొని ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి నిత్య జీవాన్ని పొందుకొని, మార్పు చెందిన ఆ సేన అనే దయ్యము పట్టినవాడు విడిపించబడిన తర్వాత ఏ రీతిగా దెకపోలి వెళ్ళి యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చాడో, అలాగే నీవు ఇది మొదలుకొని క్రీస్తు కొరకు సాక్షిగా జీవించమని మనవి. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. మార్కు సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.